నమస్తే. ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. నేటి ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో చర్చించుకోబోతున్న అంశం పిల్లలకు టీకాల ప్రాముఖ్యత. ఈ అంశం గురించి మనకి ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం రంజిత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్, నీలోఫర్ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు దూరదర్శన్. సార్, ఈరోజు మనం వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్, పిల్లలకి ఎంత ప్రాముఖ్యత అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ టీకాలు ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎలాంటి సమయాల్లో ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం సార్. అసలు ఈ ఇమ్యునైజేషన్ అనేది అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మరి ఈ ఇమ్యునైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇమ్యునైజేషన్ అంటే రోగనిరోధక శక్తిని పెంచడం. అది పిల్లలలో రోగాలు రాకుండా, అనారోగ్యానికి గురి కాకుండా, తర్వాత వాళ్లకు ఫ్యూచర్లో వైకల్యాలు రాకుండా కాపాడడానికి ఇచ్చేవి ఈ టీకాలు. టీకాలనే ఇమ్యునైజేషన్ అని కూడా అంటాం, వ్యాక్సినేషన్ అని కూడా అంటాం. ఈ టీకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు, భారత వైద్య మండలి వాళ్ళు కావచ్చు, పిల్లలకు టీకాలు అనేవి తప్పనిసరి చేశారు. సో ఈ టీకాలు పిల్లలకు ఇవ్వడం చాలా కంపల్సరీ, ఎసెన్షియల్. ఈ టీకాలు అనేటివి చాలా ఎసెన్షియల్. టీకాలు ఇంపార్టెంట్. సో భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి వైకల్యాలు రాకుండా హెల్దీగా ఉండడానికి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ రోగాల నుంచి వాళ్ళు రక్షణ పొందడానికి చాలా అవసరం ఈ టీకాలు. సో అంటే ఎవరింట్లోనైనా కూడా పిల్లలు పుట్టారు అంటే వాళ్ళు చాలా ఆనందపడతారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా కన్ఫ్యూజన్స్తో ఉంటారు. సో ఏంటి, ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వ్యాక్సిన్స్ వేయాలి, వాళ్ళకి వ్యాక్సిన్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే సో చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. దట్టు అవి వాళ్ళకి అన్నోన్ నేమ్స్ కూడా, పీసీజీ అని, డిపిటీ అని, కానీ చాలా సైంటిఫిక్ నేమ్స్ ఇవన్నీ. అండ్ డోసెస్ వారీగా చూసుకున్నా కూడా ఏ డోస్ ఎప్పుడు వేయిస్తున్నామా, అసలు నిజంగా వేయించామా లేదా, ఆర్ ఏదైనా మిస్ చేసామా, ఒకళ్ళు మిస్ చేసిన తర్వాత ఎప్పుడు వేసుకోవాలి, చాలా కన్ఫ్యూజన్స్ అన్నీ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టగానే బిడ్డకి మనం కొలెస్ట్రాల్, తల్లిపాలు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ పుట్టగానే ఇస్తారు. ఈ కొలెస్ట్రాల్ యొక్క ప్రాముఖ్యత గురించి. టీకాలలో అన్నిటికంటే ముఖ్యమైనది చంటి పిల్లలకి ఇచ్చే మొదటి టీకా ఈ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే ముర్రుపాలు. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, వ్యాధి నిరోధక సంబంధించిన ఎన్నో ఇమ్యునోగ్లోబులిన్స్ అందులో ఉంటాయి. సో కొలెస్ట్రాల్ చాలా మందిలో ఒక అపోహ ఏందనంటే ముర్రుపాలను పిండి దాన్ని డిస్కార్డ్ చేయడము, లేకుంటే వేస్ట్ చేయడం, అది మంచిది కాదని ఎంతో అపోహ ఉంటుంది. కానీ అది అసత్యం. ఎప్పుడైనా కూడా చంటి పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం. తల్లిపాలు ఇవ్వడం అంటే వ్యాక్సినేషన్ ఫస్ట్ షెడ్యూల్ టీకా మన పట్టిక స్టార్ట్ అయ్యేది కొలెస్ట్రాల్ నుంచే. కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొలెస్ట్రాల్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటారు? సో జనరల్గా మీరు చెప్పినట్టుగానే చాలా అపోహలు ఉంటాయి. అంటే ఇదివరకు కొలెస్ట్రాల్ గురించి అంత అవేర్నెస్ లేదు, కానీ ఈ మధ్య కాలంలో సో టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా కొలెస్ట్రాల్ గురించి పబ్లిష్ చేస్తున్నారు, అంటే అవేర్నెస్ తీసుకురావడానికి అని చెప్పి. ఇంతకుముందు అపోహలు బట్టి చూస్తే సో ఇటువంటి బయటికి డిస్కార్డ్ చేయడం కానీ వదిలేయడం కానీ చేసేవారు. సో ఈ కొలెస్ట్రాల్లో చాలా రిచ్ ఇన్ యాంటీబాడీస్ ఇవన్నీ ఉండడం వల్ల వాటికి వ్యాధి నిరోధక శక్తి పిల్లలకు వస్తుంది అనే ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఈ కొలెస్ట్రాల్ వాట్ ఇట్ కంటైన్స్ యాక్చువల్లీ? కొలెస్ట్రాల్ ప్రకృతి సిద్ధంగా తల్లులలో కొలెస్ట్రాల్లో ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఐజీఏ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, లాక్టోఫెరిన్ కానీ, చాలా రకాల ప్రోటీన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్. అవి ఏంటంటే పిల్లలకు, అప్పుడే పుట్టిన పిల్లలకు జీర్ణాశయం చాలా లేతగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది ఆ జీర్ణాశయం యొక్క లేయర్స్ని లైన్ చేసుకుంటూ వాళ్లకు ఈ బ్యాక్టీరియాలు కావచ్చు, వైరస్లు కావచ్చు, ఇతర సూక్ష్మజీవుల నుంచి కాపాడుతుంది. సో అందులో లాక్టోఫెరిన్ కావచ్చు, ఇంకా చాలా ఇమ్యునోగ్లోబులిన్స్, ఐజీఏ, ఐజీజీ, ముఖ్యంగా ఐజీఏ ఇమ్యునోగ్లోబులిన్స్ చాలా ముఖ్యం ఈ కొలెస్ట్రాల్లో. ఇంకోటి ఏంటంటే తల్లికి బిడ్డకి బాండింగ్ కూడా ఏర్పడుతుంది ఇద్దరికి. తర్వాత ఈ ముర్రుపాలు వల్ల ఏంటంటే పిల్లలకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఏవైతే తల్లిపాలలో ఉంటాయో దట్ ఈస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ ద చైల్డ్. మొదటి వ్యాక్సిన్ ఏ చంటి పిల్లలకైనా మొదటి వ్యాక్సిన్ ఏంటిది అని అంటే అది ముర్రుపాలు, అది కొలెస్ట్రాల్.
సో ఇదివరకు అట్లాగే డిస్కార్డ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అవేర్నెస్ ఇంకా ఎలా తీసుకురావాలంటారు? అంటే కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికీ కూడా ఆ అవేర్నెస్ లేదు. అది అంటే తాతలు కానీ ఆర్ అమ్మమ్మలు కానీ వీళ్ళు బామ్మలు కానీ సో వాటిని డిస్కార్డ్ చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. సో వీటి నుంచి అవేర్నెస్ ఎలా అక్కడి వరకు ఎలా తీసుకెళ్లాలంటారు? అంటే ముర్రిపాలు అనేది చాలా అంటే మనం ఆర్టిఫిషియల్గా వేరే ఇంజెక్ట్ చేస్తూ వేసే వ్యాక్సిన్స్ కన్నా ముందుగా ఇచ్చేది ముర్రిపాలు ఆర్ కొలెస్ట్రాల్. సో దీని గురించి ఇంకా ఎక్కువగా అవేర్నెస్ రావాలి, ముర్రిపాలు ఇంకా తల్లి నుంచి బిడ్డకి వెళ్ళాలి అనేది అవేర్నెస్ ఇంకా ఏ విధంగా పెంచొచ్చు? భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కావచ్చు, వాళ్ళ యొక్క వైద్య సిబ్బంది అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న స్టాఫ్ నర్స్ వాళ్ళు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండే ఆశా వర్కర్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, వాళ్లకు చాలా అవేర్నెస్ ఇచ్చి అవుట్రీచ్ సెషన్స్ అంటే చాలా ప్రయాణానికి వీలు కాకుండా ఉండేటువంటి ఏరియాస్లో అవుట్రీచ్ సెషన్స్లో కూడా మనము ఈ కొలెస్ట్రాల్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందనేది వాళ్లకు మంగళవారం ప్రతి నెల మంగళవారం రోజు ఆశా వర్కర్స్లచే కానీ బుధవారం శనివారం వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ ఇమ్యునైజేషన్ డే అని పెట్టుకొని ఆ ఇమ్యునైజేషన్ డే రోజు వాళ్లకు తల్లులకు వ్యాక్సిన్తో పాటు ఈ కొలెస్ట్రాల్ యొక్క ప్రాముఖ్యత, తల్లిపాల ప్రాముఖ్యత, ఎప్పటి వరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఎంత ఇంపార్టెంట్, దానివల్ల వచ్చే ఇంపార్టెంట్ అనేది పూర్తిగా అవుట్రీచ్ సెషన్స్ వరకు గవర్నమెంట్ వాళ్ళు రీచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది. ఓకే, సో సక్రమంగా ఈ కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవడం జరిగింది అంటారు. సో పుట్టగానే మన కొలెస్ట్రాల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పుట్టిన తర్వాత వెంటనే మీరు ఇచ్చే డాక్టర్స్ ఇచ్చే వ్యాక్సిన్స్ గురించి చెప్పండి సార్. పుట్టిన తర్వాత పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్స్లో మొదటిది మనం డిస్కస్ చేసుకున్నట్టు కొలెస్ట్రాల్ ఫస్ట్ వ్యాక్సిన్, బిడ్డకి తల్లికి ఏర్పడే బాండింగ్. తర్వాత ఇచ్చే వ్యాక్సిన్ బీసీజీ అంటే దేనికి పని చేస్తుంది? ఫస్ట్ బీసీజీ అనేది దేనికి పనిచేస్తుంది? ఏ వ్యాధిని రాకుండా మనము రోగనిరోధక శక్తిని పెంచుతామనేది మొదటి ప్రశ్న. సో రోగనిరోధక వ్యాధిని పెంపొందించడానికి బీసీజీ క్షయవ్యాధి రాకుండా, చాలా డేంజరస్ పిల్లలు, క్షయవ్యాధి రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ బీసీజీ. దాని తర్వాత ఓపీవీ. బీసీజీ అంటే బ్యాసిల్లస్ కాల్మెటిక్ గ్వైరిన్. సో ఈ బీసీజీ అనేది మనము క్షయవ్యాధి రాకుండా ఇస్తాం మొదటిది. రెండోది ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇంత విస్తృత ప్రచారం జరిగింది ఓరల్ పోలియో వ్యాక్సిన్. సో పోలియో రాకుండా ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఒకటి వేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఇస్తాం. ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది కాలేయంకి సంబంధించిన లివర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో ఇందులో ఈ 3 వ్యాక్సిన్స్ ఉంటాయి పుట్టినప్పుడు. సో బీసీజీ బ్యాసిల్లస్ కాల్మెటిక్ గ్వైరిన్ క్షయవ్యాధి రాకుండా, తర్వాత ఓపీవీ పోలియో వ్యాధి సంక్రమించకుండా, తర్వాత హెపటైటిస్ బి లివర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, కాలేయ సంబంధించిన వ్యాధి అంటే పసిరికలు అంటారు, పసిరికలు రాకుండా ఇస్తాం అన్నమాట. సో బీసీజీ అనేది ఇచ్చిన ఈ బీసీజీ తర్వాత ఓపీవీ డోస్ని దీన్ని 0 డోస్ అని అంటాము. తర్వాత హెపటైటిస్ బిదేమో బి ఫస్ట్ డోస్ అని అంటాం. సో ఇది 15 రోజుల లోపు పిల్లలు హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే లోపు ఈ 3 వ్యాక్సిన్స్ ఇచ్చేసి ఒక పట్టికను కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టికలో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రావాలి, ఏ టైంకి రావాలి, ఏ వ్యాక్సిన్ చేసుకోవాలి అనే తేదీ, అంటే ఏ డేట్ రోజు ఇచ్చాము, తర్వాత మళ్ళీ ఏ డేట్కి రావాలి అనేది స్పష్టంగా రాసి ఉంటుంది. ఆ డేట్ రోజు వాళ్ళు వచ్చినప్పుడు ఆ మిగిలిన వ్యాక్సిన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అదొక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ డోసెస్ ప్రకారంగా చెప్పుకుంటే మీరు చెప్తారు ఆల్రెడీ వాళ్ళకి పేరెంట్స్కి ఈ డేట్స్ రావాలి. సమ్ టైమ్స్ వాళ్ళు ఏంటంటే మేబీ మర్చిపోవడం ఆర్ డేస్ వెళ్ళిపోవడమో జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజన్, మళ్ళీ ఫస్ట్ డోస్ ఇవ్వాలా ఆర్ సెకండ్ డోస్ ఎప్పుడు ఇవ్వాలి అనేది ఇదొక కన్ఫ్యూజన్. సో అప్పుడు ఎలా అంటారు? మిస్డ్ డోసెస్ అనేది చాలా కామన్. అంటే దేనివల్లనో వాళ్ళు రాకపోయినా చేయకపోయినా, కానీ ఇప్పుడున్న అవేర్నెస్కి మ్యాక్సిమం వాళ్ళు వస్తున్నారు. పిల్లల మీద వాళ్ళకున్న ప్రేమతో కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న వివిధ రకాల భయాలు, చుట్టుముట్టు వాళ్ళు ఈ వ్యాక్సిన్ వేయించామని చెప్పడము, పక్కింటి వాళ్ళు మేము ఈ వ్యాక్సిన్ వేయించడం. సో వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ దగ్గరకు వస్తున్నారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు, వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. గవర్నమెంట్ వారు కూడా వాళ్ళు వచ్చేలాగా సిస్టర్కి ఎట్లయితే వాళ్ళ దగ్గర ఒక కార్డు ఉంటుందో, సిస్టర్స్ దగ్గర కూడా, హాస్పిటల్స్ దగ్గర కూడా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాళ్ళ దగ్గర కూడా ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళు ఏ టైంకి రావాలి అనేది ఉంటుంది. సో ఆ టైంకి వాళ్ళు రాకపోయినా సిస్టర్ గారు ప్రతి బుధవారము శనివారము
అక్కడికి అంటే వాళ్ళ ఇంటి దగ్గర సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆశా వర్కర్తో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఇమ్యునైజేషన్ సెషన్స్ అనేది ఏర్పాటు చేస్తారు. సో దానివల్ల ఈ మిస్డ్ డోసెస్ అనేది ఖచ్చితంగా మనము నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏంటి డెలివరీ ఇక్కడ అవుతారు, తర్వాత వాళ్ళు మదర్ ప్లేస్ కి వెళ్ళిపోతారు. సో మదర్ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అరే అక్కడ ఇచ్చాం కదా వ్యాక్సిన్, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అనేది ఒక వాళ్ళకు భయాందోళనలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. మేము ఇచ్చే ఈ కార్డు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే కార్డు తీసుకొని వెళ్తే ఏ ప్రాంతాలకు సంబంధం లేకుండా వాళ్ళు మళ్ళీ ఆ వ్యాక్సిన్ ఇచ్చినట్టు దాని బ్యాచ్ నంబరు, ఏం టీకా ఇచ్చారనేది రాసి డేట్ రాసేసి మళ్ళీ ఎప్పుడు రావాలనేది కూడా చెప్తారు. కాబట్టి నేను మా మదర్ ప్లేస్కి వెళ్ళిపోయాను, పుట్టింటికి వెళ్ళిపోయాను, నేను ఇవ్వలేను అనే ఆల్ ఓవర్ ఇండియా అంతా ఒకే రకమైన పట్టిక గానీ దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఒక్కోసారి వ్యాక్సిన్స్ అనేవి ఇచ్చినప్పుడు వాళ్ళు పోలియో వ్యాక్సిన్స్ సమ్ టైమ్స్ ఇస్తున్నప్పుడు అంటే ఇండియాలో ఒకేసారి ఇస్తూ ఉంటారు సమ్ టైమ్స్. సో అప్పుడు ఏంటంటే వీళ్ళు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు బస్సెస్ లో కానీ ట్రైన్స్ లో, అప్పుడు మిస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయో ఆర్ మిస్ అవ్వకుండా వాళ్ళకి అడిషనల్ గా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఆర్ దీని గురించి ఏంటంటే పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరిగినప్పుడు మొత్తము అన్ని బస్ స్టాండ్లలో అన్ని చిన్న చిన్న బస్ స్టాండ్లలో కూడా బస్సులలో ట్రైన్లలో ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా ఏఎన్ఎంస్ ఆ డబ్బా వేసుకొని అక్కడ ఒక చిన్న కౌంటర్ పెట్టుకొని వాళ్ళని వెతికి వాళ్ళకు 2 పోలియో చుక్కలు వేసి మళ్ళీ ఈ చిటికెన వేలు దగ్గర మార్కు కూడా పెడతారు. సో మిస్ అయ్యే ఛాన్సే లేదు. సో ప్రతి బస్ స్టాండ్ లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, కంపల్సరీ వేస్తారు. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈవెన్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పటికీ కూడా బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో పెట్టి వాళ్ళకి కంటిన్యూస్ ఇట్ ఈస్ చాలా ఇయర్స్ నుంచి ఇది రన్ అవుతుంది. ఇది కొత్త విషయం గానే కాదు, 100% పోలియో వ్యాక్సిన్. సో ఇందాక మీరు మాట్లాడినట్టు పోలియో వ్యాక్సిన్ ఓపీవీ గురించి, అంటే ఇంతకు ముందు చూసుకుంటే చాలా విస్తృత స్థాయిలో మనకి భారతదేశంలో పోలియో అనేది చాలా విస్తృతంగా ఉండేది, చాలా ఎక్కువగా. ఇప్పుడు ప్రస్తుతానికి కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం జరిగింది. సో అది ఎలా సాధ్యం అంటారు? ఇంకా మిగిలిన వాటిని కూడా కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలంటే ఎలా అంటారు? కంప్లీట్గా ఎరాడికేషన్కి టీకాలే అతి ముఖ్యమైన ఇది. మనం ప్రీవియస్గా చూసుకున్నట్టే 1970s లో స్మాల్ పాక్స్ డిసీజ్ని ఎరాడికేట్ చేశాం 1977 ఆ ప్రాంతంలో. సో తర్వాత వచ్చేసి ఈ పోలియోను కూడా ఇరాడికేట్ చేశాం. సో నెక్స్ట్ వచ్చే డిసీజెస్ కూడా ఒక 83%, 85%. ఇప్పుడు మీజిల్స్ మీద విస్తృతమైన క్యాంపెయినింగ్ జరుగుతుంది. మీజిల్స్ వ్యాక్సిన్ కూడా మనం 9 monthsకి ఇవ్వడం జరుగుతుంది. ఆ మీజిల్స్ని కూడా ఆల్మోస్ట్ 83 to 85% వరకు ఇరాడికేషన్లో ఉంది. సో దాని గురించి ఏ రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఆ రోగం రాకుండా చూడడమే టీకా యొక్క లక్ష్యం. ఓకే సార్, ఇప్పుడు 1 year తర్వాత వేయించాల్సిన టీకాల గురించి చెప్పండి. ఇప్పుడు 1 year వరకు అని అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నప్పుడు పుట్టినప్పుడు ఇచ్చేసాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 6 వారాలు, అంటే 1.5 నెలలకి 6 వారాలు, తర్వాత 10 వారాలు, తర్వాత 14 వారాలు, అంటే 1.5 నెలకి, 2.5 నెలలకి, మళ్ళీ 3.5 నెలలకి. ఇది 3 doses అంటాం. సో ఫస్ట్ వచ్చేసి 6 weeks, అంటే 6 వారాలకు వేయవలసిన టీకాలు ఏంటివి అంటే పెంటా వ్యాక్ అనేది కొత్తగా స్టార్ట్ చేసింది గవర్నమెంట్. పెంటా 1, పెంటా 2, పెంటా 3. పెంటా అంటే 5, అంటే ఇది 5 డిసీజెస్ నుంచి మనకు రాకుండా కాపాడుతుంది అనమాట. అందులో డిఫ్తీరియా అంటే కంటసర్పి, పర్టుసిస్ కోరింత దగ్గు, టెటనస్ ధనుర్వాతము, దాంతోపాటు హెపటైటిస్ బి మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టు. సో అది ఇక్కడ 2nd dose అవుతుంది. సో ఈ 5 కలిపి ఒకటే ఇంజెక్షన్ లో ఉంటాయి అనమాట. ఇంకోటి హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి, హిప్ వ్యాక్సిన్. సో ఈ 5 ఒకటే ఇంజెక్షన్ లో ఉంటుంది. సో దీన్ని పెంటా 1, దీంతో పాటు ఓపీవీ 2nd dose కూడా వేస్తాం. ఇది 6 weeks కి. తర్వాత 10 weeks కి, 10 weeks అంటే 2.5 నెలలకి, 10 weeks కి ఈ పెంటా 2లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా డిపిటి, తర్వాత హెపటైటిస్ బి, తర్వాత హిప్ వ్యాక్సిన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ఐపీవీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో 6 weeks, 10 weeks, 14 weeks కి సేమ్ ప్రణాళిక అనేది 6 weeks, 10 weeks, 14 weeks ఓపీవీ, ఐపీవీ, ఓపీవీ, ఐపీవీ, ఓపీవీ, ఐపీవీ, పెంటా 1, పెంటా 2, పెంటా 3 క్లియర్ గా పట్టికలో మెన్షన్ చేసి ఉంటుంది. మనం మొత్తం కూర్చొని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద
కౌంటర్ ఫాయిల్ ఆఫ్ ద రొటీన్ ఇమ్యునైజేషన్. సో ఇప్పుడు మీరు పెంటా అన్నారు కదా, ఇప్పుడు అంటే ఫైవ్ వ్యాక్సిన్స్ సింగిల్ డోస్, ఒకటే వ్యాక్సిన్ అంటే ఒకటే ఇంజెక్షన్ ద్వారా 5 వ్యాధుల నుంచి మనము రక్షణ పొందవచ్చు. ఇవి మరొక్కసారి ఇవి ఎన్ని నెలల కంటే ఎన్ని డోసెస్ లాగా ఇస్తారు? యాక్చువల్లీ ఇవి 3 డోసెస్, పెంటా 1, పెంటా 2, పెంటా 3. 3 డోసెస్. టైం వచ్చేసి 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు, అనగా 1.5 నెలలు, 2.5 నెలలు, 3.5 నెలలు. సో ఈ 3 months లో మనం ఈ పెంటా 1, పెంటా 2, పెంటా 3 వ్యాక్సిన్ అనేది ఇస్తాం. సో ఈ ఒక 5 వ్యాధులకు కలిపి ఒకే ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు కాబట్టి అందుకే దాన్ని పెంటా. 5. సో బీసీజీ వ్యాక్సిన్స్ గురించి చెప్పండి సార్. బీసీజీ వ్యాక్సిన్స్ అది లెఫ్ట్ షోల్డర్ కే ఇస్తూ ఉంటారు. సో దీంట్లో ఏమైనా రహస్యం ఉందంటారా? దాంట్లో రహస్యము ఏమీ లేదు. అయితే మనం మాట్లాడుకున్నట్టు అసలు బీసీజీ వ్యాక్సిన్ అంటే ప్రాణాంతకమైన క్షయవ్యాధి రాకుండా ఇచ్చేది బీసీజీ వ్యాక్సిన్. మనం డిస్కస్ చేసుకున్నట్టు బ్యాసిలస్ కాల్మెటిక్ వేరియన్ అనేది దాని ఫుల్ ఫామ్. సో ఇది ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో 0.05 ml 0.05 ml ద్వారా లెఫ్ట్ సైడ్ భుజానికి మనము ఇస్తాం. ఎందుకు లెఫ్ట్ సైడే చూస్ చేస్తాము, ఎందుకు రైట్ సైడ్ ఇవ్వకూడదు అనేది ఒక పెద్ద ప్రశ్న అందరిలో ఉంటుంది. అదేంటంటే ఒక యూనిఫామిటీ. అంటే ఇప్పుడు ఒక ఆరోగ్య కార్యకర్త ఒక పలానా ప్లేస్ లో ఆమె సర్వే చేయాలనుకుంది, ఎంతమందికి మనం బీసీజీ ఇచ్చామంటే తను ప్రతిసారి రైట్కి చూడాలి, అట్లా ఒక యూనిఫామిటీ అనమాట. అంటే ఒక యూనిఫామిటీ అంటే అది అక్కడ ఉంటది. సో మనకి ఈజీగా ఉంటుంది, ఒక యూనిఫామ్ ఉంటుంది, అందరికి మనం అక్కడ టెస్ట్ చేయొచ్చు అన్నట్టుగా, తప్ప దాంట్లో ఏం పెద్ద రహస్యం ఏమీ లేదు. సో మనకి వెతకడానికి సర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలాగా. ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ లేకుంటే మనం ఎంబటే ఆరోగ్య కార్యకర్త రైట్ సైడ్ కూడా చూసుకోవాలి. ఇట్లా బై మిస్టేక్ ఏమైనా రైట్ సైడ్ కూడా ఇచ్చారు లేదన్నంత మాత్రాన ఇంకా ఇవ్వలేదు అని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. సో బీసీజీ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, బీసీజీ ఇచ్చిన తర్వాత చిన్నగా గోధుమ రంగు లాగా చిన్నగా ఇట్లా బొబ్బిలాగా వస్తుంది. తర్వాత అది చిన్నగా అల్సర్ ఫామ్ అవుతుంది. అల్సర్ ఫామ్ అయ్యి ఒక మచ్చలాగా ఏర్పడుతుంది. ఆ మచ్చ ఉంది అని అంటే బీసీజీ ఇచ్చినట్టే. కానీ మచ్చ లేనంత మాత్రము బీసీజీ ఇవ్వలేదు మళ్ళీ తీసుకోవాలా అనే సందేహం అవసరం లేదు. సో మాక్సిమం అంటే 99% మనకి అది ఆ మచ్చ అనేది ష్యూర్ గా వస్తుంది. ఇప్పుడు వ్యాక్సిన్స్ మరి ఎలాంటి సమయాల్లో తీసుకోకూడదు? అంటే చిన్నపిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళకి అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి కోల్డ్, ఫ్లూ అనేది, జ్వరం అనేది, కొన్ని మోషన్స్ అనేవి ఇవి చాలా కామన్ గా ఉంటాయి. జ్వరం అనేది సో చిన్నది వచ్చినా కూడా పేరెంట్స్ చాలా భయపడిపోతూ ఉంటారు, ఇప్పుడు వద్దులే ఆల్రెడీ అంటే. సో అలాంటి సమయాల్లో ఏమైనా వేయకూడదు అంటారా? ఎలాంటి సందర్భాల్లో వ్యాక్సిన్స్ వేయకూడదు? ఫస్ట్ మనము తల్లిదండ్రులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే వ్యాక్సిన్స్ వేయకూడదు అనేది చాలా 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 రేర్. అంటే చాలా అసలు ఎంతో ఎక్కడో అక్కడ ఇక్కడ వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి తప్ప వ్యాక్సిన్స్కి అసలు కాంట్రా ఇండికేషన్ అంటే వీళ్ళకి వేయొద్దు అనేది లేదు. ఫస్ట్ ఆ అపోహ అనేది మనము బయటికి తీసేసేయాలి. కాంట్రా ఇండికేషన్స్ అండ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ కూడా లేవంటారా? లేదు, ఓన్లీ కాంట్రా ఇండికేషన్స్. కాంట్రా ఇండికేషన్స్ అనేటివి ఏంటంటే రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్, అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్స్ అని అంటారు మా భాషలో. కానీ రిలేటివ్ అంటే ఏంటి అంటే ఇవ్వచ్చు, ఇచ్చినా పర్లేదు అనుకునే కండిషన్స్. అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్స్ అంటే అసలు ఇవ్వకూడదు, వీళ్ళకి అస్సలు ఇవ్వకూడదు అనేది. సో ఇప్పుడు ఫస్ట్ మనం అసలు ఎవరికి ఇవ్వకూడదు అనేది డిస్కస్ చేసుకుందాం. హై గ్రేడ్ ఫీవర్ అని అంటే ఆల్మోస్ట్ 40 degrees అట్లా ఉన్నప్పుడు ఆ రోజు వేయకుండా ఫీవర్ తగ్గగానే వేయించుకోవాలి. అంతే తప్ప మైల్డ్ ఫీవర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైల్డ్ ఫీవర్ అంటే మామూలు జ్వరము, సాయంత్రం పూట కాలు చేతులు వెచ్చకోవడం, పిల్లల్లో చూస్తుంటాం తల వేడిగా ఉంటుంది, చేతులు వేడిగా ఉంటాయి, మళ్ళీ బాడీ అంతా చల్లగా ఉంటుంది. అట్లాంటి చిన్న చిన్న వాటికి వ్యాక్సిన్ వేయకపోవడము, పోస్ట్ పోన్ చేయడం మంచిది కాదు. సో ఎప్పుడైనా కూడా మైల్డ్ ఫీవర్స్ కానీ, లైట్ జలుబు కానీ, లైట్ విరోచనాలు కానీ ఉన్నప్పుడు వ్యాక్సిన్ని పోస్ట్ పోన్ చేయడము, ఇవ్వకపోవడము అంటే మళ్ళీ తీసుకోవచ్చు అనుకోవడం, అది అట్లా డిలే చేయడం కూడా మంచిది కాదు. సో హై ఫీవర్, వెరీ హై ఫీవర్ అంటాం, వెరీ హై ఫీవర్ ఉన్నప్పుడు మటుకు అప్పుడు ఇవ్వకుండా ఫీవర్ తగ్గిన వెంటనే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వకూడదు అంటే ఎవరైనా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నట్టు పిల్లలు, అట్లాంటి వాళ్ళలో ఆల్రెడీ ఈ రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఆ టైంలో వాళ్ళకి ఇవ్వకూడదు, అది చాలా రేర్. ఇంకోటి ఏంటంటే రోగనిరోధక శక్తికి సంబంధించిన ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అనేవి కొన్ని తీసుకుంటుంటారు. అట్లాంటి స్పెషల్ కండిషన్స్ ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప మామూలుగా అందరు పిల్లలకి టీకాలు ఇవ్వడము వాళ్ళ రైట్. అది
సో ప్రత్యేక సందర్భాల్లో అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇలాంటి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రమే క్యాన్సర్ థెరపీ సపరేట్ గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది, వాళ్ళది మళ్ళీ సపరేట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళు కూడా అర్హులే, కానీ వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇవ్వడము లేదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు అవ్వడం. ఇప్పుడు కొత్తగా ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది మనము ఇచ్చినప్పుడు ఇప్పుడు కొన్ని రోగనిరోధక శక్తికి సంబంధించిన ఇమ్యూనాలజీ డిసీజెస్ లో ఐవిఐజీ అనే ఇంజెక్షన్ మనం తరచుగా వాడుతుంటాం. సో ఐవిఐజీ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 21 నెలల తర్వాత వాళ్ళకి మళ్ళీ వ్యాక్సిన్స్ ఇవ్వాలి, అంతేగాని వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఏమీ లేదు. సో సాధారణమైన పిల్లలకైతే ఈ నార్మల్ రొటీన్ ఇమ్యునైజేషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. సో ఎంతో హై ఫీవర్ ఉంటే తప్ప ఆర్ క్యాన్సర్ థెరపీలో ఉంటే తప్ప ఆర్ కీమోథెరపీ ఇమ్యూనోసప్రెసివ్ ఇవి ఇలాంటి కండిషన్స్ లో మాత్రమే మనం పోస్ట్ పోన్ చేయొచ్చు, అది కూడా డాక్టర్ చెప్తే. సో రిమైనింగ్ మిగతా అందరికీ కూడా సంప్రదించాలి ఫస్ట్. సో ఫాలో అప్ లో ఉంటే ఈజీ అవుతుంది. సో ఓపీవీ గురించి మాట్లాడుకుంటే ఆరల్ పోలియో వ్యాక్సిన్ అది ఇచ్చిన వెంటనే తల్లిపాలు ఇవ్వచ్చు అంటారా, లేదా అది ఎంత సమయానికి తల్లిపాలు ఇవ్వాలి? ఇది చాలా కామన్ గా ప్రతి సారి వచ్చే ప్రాబ్లమే ఇది. ఓపీవీ వేసిన తర్వాత హ్యాపీగా తల్లిపాలు ఇవ్వచ్చు, తల్లిపాలు ఇవ్వకూడదు అనేది ఎక్కడా లేదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా తల్లిపాలు ఇవ్వచ్చు, దానివల్ల నష్టం ఏమీ లేదు. తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ ఇచ్చినందుకు ఆ రోజు తల్లిపాలు ఇవ్వకపోవడము, అనవసరంగా ఆకలికి గురి చేయడం అనేది మంచిగా. తల్లిపాలు అనేది వ్యాక్సిన్ ఇచ్చినాక కూడా ఇవ్వచ్చు, ఏమీ ఇబ్బంది లేదు దాని నుంచి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. ఓకే సార్, ఆరల్ పోలియో వ్యాక్సిన్ ఇప్పుడు ఎంత ఏజ్ వరకు ఇవ్వచ్చు? ఇదొక అంటే ఎప్పుడెప్పుడు కొన్ని విడతలుగా ఇండియాలో వేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇచ్చారు, ఈ మంత్స్ లో ఇచ్చారు ఆర్ ఈ ఇయర్ లో ఇచ్చారా అని చాలా సార్లు విడతల వారీగా ఇస్తూ ఉంటే పేరెంట్స్ కి డౌట్ వస్తుంది. అంటే 5 ఏళ్ల లోపు పిల్లలకి వ్యాక్సిన్స్ వేయించండి అని. ఎంతవరకు వేయించాలి, ఆల్రెడీ లాస్ట్ మంత్ వేయించానా ఆర్ మళ్ళీ ఇదొక రకమైన కన్ఫ్యూజన్. సో ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏంటంటే రొటీన్ గా ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో మన పట్టిక ప్రకారము మనము ఓరల్ పోలియో వ్యాక్సిన్ పుట్టినప్పుడు 0 డోసు, 6 వీక్స్ కి 10 వీక్స్ కి 14 వీక్స్ కి 6 వారాలకు 10 వారాలకు మళ్ళీ 14 వారాలకు OPV1, OPV2, OPV3 అని ఆల్రెడీ మనము వ్యాక్సిన్స్ ఇస్తున్నాం. ఇవి కాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇరాడికేషన్కి గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ పల్స్ పోలియో రౌండ్స్ అని చెప్పేసి జనవరిలో ఫిబ్రవరిలో రౌండ్స్ ప్రతి ఇయర్ కంటిన్యూగా చేస్తూ ఉంటారు. సో ఆ వ్యాక్సిన్స్ కూడా ఇప్పించాలి కంపల్సరీ. సో ఏ ఏజ్ వరకు ఇప్పించవచ్చు అంటే 5 years. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 years అని అంటే జనాలలో కప్పు ఉంటుంది. 4 years అయిపోయిన వాళ్ళని అంటే 4 years 1 month వాళ్ళని కూడా 5 years అనేస్తారు. అది కాదు, నిండిన నెలలు నిండాలి, మీన్స్ 5 years కంప్లీట్ అయిపోవాలి. అది సో 5 years కంప్లీటెడ్ ఇయర్స్ అనే దానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు మాకు డాక్టర్స్కి సంబంధించినంత వరకు 4 years 1 month ఈజ్ నాట్ 5 years కాదు. సో 5 years అంటే 4 years 12 months నిండాలి, అంటే 4 ఏళ్ళు 5 years నిండిన తర్వాతనే దానికి 5 years వరకు ఇచ్చాలి. ఓకే. సో సమ్ టైమ్స్ ఏంటంటే ఇలా వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత పిల్లలు యొక్క టెంపరేచర్ ఆబ్వియస్లీ మనకి 80%, 75 to 80% పిల్లలకి టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇది ఎందుకు అలా పెరుగుతుందంటారో తల్లిదండ్రులు చాలా ఆందోళన పడుతుంటారు. ఒక 2 days వాళ్ళు చాలా హై ఫీవర్తో కానీ కొంచెం ఫీవర్తో బాధపడుతూ ఉంటారు. సో దీనికి రీజన్ ఏంటంటారు? Or is it common? It is very common. అది చాలా సర్వసాధారణము, దానికి మనం అంత టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. కానీ తల్లిదండ్రులకు ఉండే ఆందోళన వాళ్ళకు ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ వ్యాక్సిన్ ఇచ్చినా కూడా కొంచెం మైల్డ్ ఫీవర్, లో గ్రేడ్ ఫీవర్ అంటాము, మామూలు జ్వరం రావచ్చు. ఆ మామూలు జ్వరంకి ఆల్రెడీ వాళ్ళు వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు పారాసిటమాల్ డ్రాప్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆ పారాసిటమాల్ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది అంతే. సో దాన్ని మనం ఆ ఫీవర్ని చాలా సీరియస్గా దీన్ని మళ్ళీ నెక్స్ట్ టైం వేయించకూడదు అనే అపోహ కూడా ఉంటుంది. అరే ఫీవర్ వచ్చింది మళ్ళీ ఇవ్వకూడదు అనేది ఉంటుంది. అది చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడానికి టీకాలు వేస్తున్నారు, ఇది టెంపరేచర్ పెరిగింది అని అలాంటి డిసిషన్స్ నాకు తెలిసి ఎవరు తీసుకోరు, అలా తీసుకోకూడదు కూడా. తీసుకోవద్దు. దానికి మీరు ఏ డౌట్ ఉన్నా కూడా, మీకు ఏ సమస్య, ఏమైనా ఆలోచన ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిసారి పిల్లల డాక్టర్ని కూడా సంప్రదించవచ్చు. సో టెంపరేచర్ పెరుగుతుంది అని అనుకుంటే గనక మనం పారాసిటమాల్ సొల్యూషన్ ఆర్ సిరప్ ని
ఆల్రెడీ వాళ్ళు వ్యాక్సిన్కి వచ్చినప్పుడు ఫీవర్ వస్తే ఈ మందు ఇంత మోతాదులో వేయండి అని వాళ్ళకి క్లియర్ కట్గా మన ఇంజెక్షన్ ఇచ్చే టీకా ఇచ్చే సిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి క్లియర్గా. సో అసలు పేరెంట్స్ ఎటువంటి కన్ఫ్యూజన్ రాకుండా లేకుండా కూడా మీరు ఇన్ కేస్ టెంపరేచర్ పెరుగుతుంది అనుకుంటే కనుక మీరు నార్మల్గా యూజ్ చేసే పారాసెటమాల్ సిరప్ని యూజ్ చేయొచ్చు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని అన్నిటినీ ఇస్తుందంటారా, అంటే విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద కిడ్స్? ఆల్ ఎసెన్షియల్ వ్యాక్సిన్స్ ఆర్ గివెన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా ఎసెన్షియల్ కానివి కూడా ఇప్పుడు కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కొన్ని స్టేట్స్ లైక్ బీహార్ అట్లాంటి స్టేట్స్ లో జాపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాక్సిన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. రోటావైరల్ వ్యాక్సిన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అన్ని వ్యాక్సిన్స్ అందులో గవర్నమెంట్ వారు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, అన్ని ఇంక్లూడ్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. ఓకే, సో అన్ని అంటే ఏవైతే పిల్లలకు అవసరమైతే వాటన్నిటినీ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకేమైనా ఆప్షనల్గా, అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే కొన్ని ఆప్షనల్గా కూడా కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది, కొత్తగా వీటిని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో అవి ప్రైవేట్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. సార్ దీని గురించి మాట్లాడదాం ఒక కాల్ తీసుకొని. హలో 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 మేడం. హలో, అడగండి మీ డౌట్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. సార్ ఇది మా బాబుకి 5 years 4 months అయిందండి. సో ఇప్పుడు అది 5 years టీకా ఏది ఇవ్వాలి సార్? మీరు 5 years కంప్లీట్ అయిపోయిందా అండి? 5 years 12 months అయిపోయిందండి. ఓకే, 5 years 12 months అయిపోతే మీరు DPT2 బూస్టర్ ఇప్పించాలి. DPT2 బూస్టర్. సో డిపిటి అంటే డిప్తీరియా, పర్టూసిస్, టెటనస్. ఈ డిప్తీరియా అంటే డిపిటి2 బూస్టర్. మీరు మీ దగ్గర వ్యాక్సినేషన్ కార్డ్ లో స్పష్టంగా రాసుంటది చూడండి. వ్యాక్సినేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దాన్ని భద్రపరచాలి. ఎందుకు భద్రపరచాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మేము డిస్కస్ చేద్దాం దాని గురించి. థ్యాంక్ యూ సార్. 4 years 12 months అయిపోయింది సార్. రైట్ 5 to 6 years వరకు ఇప్పించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇప్పుడు ఎందుకు భద్రపరచాలి దాని గురించి? వ్యాక్సినేషన్ కార్డ్ ఎందుకు భద్రపరచాలి అనే దానికి ఒకటి ఇంపార్టెంట్ ఏంటనంటే చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి. బర్త్ నుంచి 16 years ఇచ్చే వరకు వ్యాక్సిన్స్ ఉంటాయి. తర్వాత పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఇచ్చే కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. సో అంత గుర్తు ఎవరికి ఉండదు జనరల్ గా, చాలా ఇయర్స్ అయిపోతుంది. ఆ రికార్డ్ ని ఎందుకు మెయింటైన్ చేయాలి అని అంటే, సపోజ్ పిల్లలు ఉన్నత విద్యకు వెళ్ళాలనుకుంటున్నారు, వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, అప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతారు వ్యాక్సినేషన్ కార్డ్. వాళ్ళ వ్యాక్సినేషన్ కార్డ్ అడుగుతారు, వ్యాక్సిన్స్ తీసుకున్నారా లేదా అని. సో దాని గురించి భద్రపరచుకోవాలి. ఇంకోటి ఏంటనంటే, కొన్ని స్కూళ్ళల్లో కొన్ని దేశాలలో ఎట్లుంటదంటే, స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా కూడా వాళ్ళకు ఈ వ్యాక్సినేషన్ కార్డు చూపించాలి. కాలేజ్ లో అడ్మిషన్ కావాలన్నా వ్యాక్సినేషన్ కార్డు చూపించాలి. ఈ కార్డు యొక్క ప్రాముఖ్యత గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ దిస్ బ్రేక్. ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో చిన్న విరామం. What you choose makes a big difference.
right choice. Let's choose Mother Earth every day. ఇది మీకోసం. మీకు తెలుసా, మనమంతా జల ఆధారిత జీవులం. మన దేహంలో 60%, మన మెదడులో 70%, మన రక్తంలో 80% నీరే ఉంటుంది. మీరు ఒక నెల రోజుల వరకు ఆహారం లేకుండా ఉండవచ్చు, కానీ నీరు లేకుండా ఒక వారం కూడా ఉండలేరు. భూమిపై ఎక్కువ భాగం నీరే, కానీ అందులో మంచినీరు 3% మాత్రమే. మంచినీరు చాలా వరకు మంచు రూపంలో ఉంది. కేవలం 1% కంటే తక్కువ మంచినీరు సమస్త జీవజాలానికి లభ్యం. మీకు తెలుసా, తీవ్ర నీటి కొరత ప్రారంభమైంది. మంచినీటి వనరులపై తీవ్ర ఒత్తిడి. 21వ శతాబ్దంలో జనాభా 3 రెట్లు పెరిగింది. నీటి వినియోగం 6 రెట్లు పెరుగుదల. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది రోజుకు అన్ని అవసరాలకు 10 లీటర్ల కంటే తక్కువ నీటితో మనుగడ. ప్రతి 5గురిలో ఒకరికి పరిశుభ్రమైన త్రాగునీటి లభ్యత లేదు. ఒక అంచనా ప్రకారం పెట్రోలియం నిల్వల కంటే మంచినీటి లభ్యత మరింత వేగంగా అంతరించవచ్చు. నీటి లభ్యత సరిగా లేని కారణంగా ధాన్యం ఉత్పత్తి తగ్గుదల. దీనివలన ఆహార కొరత మరియు ఆహారం మరింత ఖరీదు. అంటే నీటి సమస్య ఆకలి సమస్యకు దారితీస్తుంది. ఈ విషయాలన్నింటికీ అర్థం ఏంటి? పరిశ్రమలకి దాహం, వ్యవసాయానికి దాహం, జీవజాలానికి దాహం, మొత్తానికి ఈ ప్రపంచానికే దాహం. అందుకే నీటి గురించి ఆలోచించాలి. నీటి వాడకం పొదుపుగా ఉండాలి. నీటి వనరులను, వర్షం నీటిని పరిరక్షించాలి. ఇప్పుడు మీకు తెలిసిందా దాహం అంటే? చివరి నీటి చుక్క కూడా ముఖ్యం, అమూల్యం. వెల్కమ్ బ్యాక్ సార్. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుజన్ కుమార్ అండి. అడగండి మీ డౌట్. సార్ మేడం, జగిత్యాల నుంచి, జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. అడగండి, చెప్పండి. అడగండి మీ డౌట్ అడగండి. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏంటంటే, నేను కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫీవర్ వస్తే ఏడుస్తున్నాడని చెప్పేసి 5 months ఇంజెక్షన్ ఇప్పించలేదు సార్ నేను. ఓకే. అంటే ఇంకా మేమిద్దరమే ఉండిపోయాం కాబట్టి ఎలా పట్టుకోవాలి అని సార్ ఇంకా నేను ఇప్పించలేదు. మళ్ళీ 9 months కంటిన్యూషన్ చేశాను ప్రతి వ్యాక్సిన్. ఓకే ఓకే. అంటే మీరు 5 months ఇచ్చిన వ్యాక్సిన్ ఏదైతే మిస్ అయిందో అది 9 monthsకి ఇప్పించారా, ఇప్పించలేదా? ఇప్పించలేదు సార్, అది కంటిన్యూషన్ గా లేదు. వేరే నెక్స్ట్ 9 months ఏదైతే ఉంటుందో ఓకే అదే ఇప్పించారు. ఇప్పుడు పాపనా బాబా అండి మీకు? బాబు సార్. ఓకే బాబు. వయసు ఎంత ఇప్పుడు? కరెక్ట్ 16 months రన్నింగ్ సార్, 15 month ఎండింగ్. ఓకే, రైట్ 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 రైట్. సో మీరు ఏ టీకా మీరు 5th month ఇప్పలేదంటున్నారా? అంటున్నారా? 3 doses ఉంటాయి కదా, 3 doses ఉంటాయి కదా, 6 weeksది, 10 weeksది, 14 weeksది. మీరు ఏది మిస్ అయ్యారు? మీరు ఏది మిస్ అయ్యారు? అంటే మనకు అది ఏంటనేది తెలియదు కదా సార్. మాకు 5 months లో ఏ టీకా ఉందో తెలియదు, ఇంకా మేము వెళ్ళలేదు. ఓకే ఓకే ఓకే. సో ఓకే ఓకే. ఇప్పుడు మీరైతే డిపిటి బూస్టర్ ఇప్పించాలి. 16 months అంటున్నారు కాబట్టి డిపిటి బూస్టర్, మీజిల్స్, ఏదైతే వ్యాక్సినేషన్ కార్డులో ఉన్న వ్యాక్సిన్స్ మీరు ఇప్పుడు ఇప్పించాలి. సో ఆ మిస్ అయిన దాని గురించి మీరు అపోహలు పెట్టుకోకండి. ఎందుకనంటే ఈ మిస్ అవుతాయి కాబట్టే మనం బూస్టర్ డోసెస్ అని పెట్టుకున్నాము. సో మీరు దాని గురించి మీరు
మీరేమీ అంత ఆందోళన చెందకండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పించొచ్చా లేదా అనేది, అది ఏ వ్యాక్సిన్ అనేది తెలిస్తే నేను కూడా మీకు కరెక్ట్గా సమాధానం చెప్పగలను. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని ఒక్కసారి సంప్రదించండి. మీరేమీ టెన్షన్ పడకండి, వెళ్ళి సంప్రదించండి. కానీ ఇప్పుడు 16 months కాబట్టి బూస్టర్ డోసెస్ ఇప్పిస్తే సరిపోతుంది. వ్యాక్సినేషన్ కార్డులో మీకు డిపిటి బూస్టర్ ఒకటి ఉంటుంది, తర్వాత ఎంఆర్ బూస్టర్ ఉంటుంది, తర్వాత మీకు ఓపీవీ బూస్టర్ కూడా ఉంటుంది. సో బూస్టర్ డోసెస్ ఈ ఏజ్లో ఇప్పిస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నేను సలీం ఎక్కడి నుంచి అండి? వరంగల్. అడగండి మీ డౌట్. అయితే నమస్తే సార్. నమస్తే సలీం గారు, చెప్పండి సార్. మా బాబు 5 years 5 years 6 months. వెరీ గుడ్, చెప్పండి. అయితే 5 years లేదు సార్. మీ కాల్ కొంచెం కనెక్ట్ అవ్వట్లేదు, చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్పండి. హలో. 5 years కట్ అవుతోంది మీ మాట. 5 years అనేది ఒకటే వినిపిస్తుంది, చెప్పండి. 5 years లేదు, 5 ఇప్పించలేదా? years ఇప్పించలేదు. ఇప్పించలేదు. అయితే కంపల్సరీ ఇప్పుడు వయసు ఎంత అండి? ఇప్పుడు వయసు ఎంత? 5 years 6 months. ఏ వ్యాక్సిన్స్ కూడా ఇప్పటివరకు మీరు ఇప్పించలేదా? లేదు, ఫస్ట్ 3 years వరకు ఇప్పించారు. 3 years వరకు అని అంటే 2 years వరకే మనకు అంత షెడ్యూల్ బూస్టర్ డోసెస్ అయిపోతుంది. మళ్ళీ డిపిటి బూస్టర్ ఒకటి ఇప్పించాలి 5 years కి. 5 to 6 years. సలీం గారు వింటున్నారా? 5 to 6 years డిపిటి బూస్టర్ ఇప్పించాలి. మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి మీ టీకాల చిట్టి తీసుకొని వెళ్ళండి. లేదా మీ దగ్గర బుధవారం గాని శనివారం గాని ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. లేదు, ఇప్పించాలి. ఎప్పుడైనా కంపల్సరీ ఇప్పించాలి అంటే ఇప్పించాలనే చెప్తాము ఖచ్చితంగా. 5 to 6 years బూస్టర్ డోస్ డిపిటి ఇప్పించండి. దానివల్ల మళ్ళీ 10 years కి టీటీ ఉంటుంది. టీటీ ఇంజెక్షన్ 10 years కి ఉంటుంది. ఏదైనా మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కానీ, అక్కడ ఉన్న సిస్టర్ గారిని కానీ, ఆశా వర్కర్ని కానీ సంప్రదించండి. వాళ్ళు మీరు ఇమ్యునైజేషన్ కార్డు తీసుకెళ్తే మీకు డీటెయిల్ గా చెప్తారు. ఫీవర్ అనేది కామన్ గా వస్తుందండి. ఆ బాబుకి పారాసిటమాల్ సిరప్ వేస్తే సరిపోతుంది. ఫీవర్ వస్తుందని మీరు అపోహలు పెట్టుకోకండి. ఫీవర్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యాధులు 3 ఉన్నాయి: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతము. ఈ 3 నుంచి మీ పిల్లవాడిని కాపాడుకోవాలి అని అంటే మీరు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఇప్పించండి. సలీం గారు వింటున్నారా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సరే, అయితే ఇప్పుడు ఇందాక కాలర్స్ మాట్లాడినప్పుడు కొంతమంది మిస్ చేస్తున్నారు. కొంతమంది భయంతో, అంటే ఈ జ్వరం అనేది చాలా చిన్నది, కానీ ఈ వ్యాధులు అనేవి చాలా ప్రమాదకరం. సో వాటికి భయపడాలి, కానీ చిన్న జ్వరానికి భయపడి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకపోవడం అనేది అదొక మూర్ఖత్వం అయిపోతుంది. ఇదివరకట్లాగా కాదు, ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మనకు ఆన్లైన్ పద్ధతి వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా ఆశా వర్కర్లని, ఏఎన్ఎంలను ఇంటి దగ్గర వరకు పంపిస్తున్నారు. ఆ ఇంటి దగ్గర వ్యాక్సినేషన్ వెనస్డేనేమో సబ్ సెంటర్ విజిట్ లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. సో ఈ ఆశా వర్కర్స్ ఎవ్రీ వెనస్డే సాటర్డే అంటే ప్రతి ఒక్కరింటికి వీళ్ళు మీట్ అవుతారంటారా? ఓన్లీ ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళకి ఎట్లయితే కార్డు ఉంటుందో వీళ్ళ దగ్గర కూడా ఇంకొక కార్డు ఉంటుంది. మిస్డ్ డోసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక లెక్క ఉంటుంది కంపల్సరీ. అంటే గ్రామాలు అండ్ మండలాలు అండ్ కొంచెం టౌన్స్, సిటీస్ డిఫరెంట్ గా ఉంటాయండి. అంటే వీళ్ళు అంటే ఈ ఏరియాస్ నే ఎంచుకుంటారా, గ్రామాల పరిధిలో మాత్రమే ఎంచుకుంటారా, అందరికి ఎంచుకుంటారా? నేను మీకు ఎవరైనా మిస్ అవుతారా? మీకు ఒక అవగాహన ఇస్తాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మండలం అనేది ఉంటుంది. మండలంలో అనేక గ్రామాలు ఉంటాయి. కొన్ని గ్రామాలను కలిపి ఒక సబ్ సెంటర్ అనేది పెట్టుకుంటారు. సో సబ్ సెంటర్ దగ్గర వెనస్డే రోజు వ్యాక్సినేషన్ చేస్తారు. సపోజ్ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద కొన్ని విలేజెస్ ఉంటాయి. సో ఆ 2-3 విలేజెస్ కి కలిపి ఒక సబ్ సెంటర్ అనేది ఉంటుంది. ఆ సబ్ సెంటర్ దగ్గర ప్రతి బుధవారం వ్యాక్సినేషన్ షెడ్యూల్ అవుతుంది. సో ఏంటంటే ఎక్కువ జనాభా కాకుండా ఒక 5,000 జనాభా, అందులో ఉన్న పిల్లలు, అక్కడ పుట్టిన యాంటీనేటల్, అక్కడ డెలివరీ అయిన పిల్లలకి. సో ఆ తర్వాత ఏంటి, ప్రతి గ్రామంకి 1000 పాపులేషన్ కి ఒక ఆశా వర్కర్ కూడా ఉంటారు. సో సాటర్డే రోజు అవుట్ రీచ్ సెషన్ కి కూడా వెళ్తారు. సో ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో బుధవారం శనివారం వ్యాక్సినేషన్ అనేది ఒక పండుగలా జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు టీకాల గురించి మాట్లాడితే ఇది అంటే కాల్ తీసుకుందాం సార్. హలో.
నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాధురి మేడం, నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. మాధురి గారి మీ ప్రశ్న అడగండి, మీ సమస్య. మంత్ కి బ్యాగ్ ఏ విటమిన్ మిస్ అయింది మేడం. ఇంకొకసారి ఎన్ని months కి? మాధురి గారు నమస్కారం, నెల్లూరు నుంచి. మీ సమస్య వైటమిన్ ఏ సిరప్ గురించి అమ్మా? అవును సార్, మిస్ అయింది. ఇప్పుడు వయసు ఎంత అమ్మా పాపది? బాబుది సార్. చెప్పండి. 3 years అమ్మా. 3 years కాబట్టి మీరు మీజిల్స్ వ్యాక్సిన్ 9 months కి మరియు బూస్టర్ డోసెస్ అప్పుడు కూడా మిస్ అయ్యారమ్మా వైటమిన్ ఏ సిరప్? అప్పుడు కూడా మిస్ అయ్యింది. సో ఇప్పుడు ఏం లేదమ్మా, మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరికి వెళ్తే వైటమిన్ ఏ సిరప్ వేయించాలి. 5 సంవత్సరాల వరకు వైటమిన్ ఏ సిరప్ వేయించాలమ్మా. పుట్టినప్పటి నుంచి పిల్లలకు మొత్తం 9 డోసుల వైటమిన్ ఏ సిరప్ వేయించాలి, కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా. అమ్మా ఒక సిరప్ ఒక డోస్ కి ఇంకొక డోస్ కి 6 నెలల గ్యాప్ తో ఇప్పించండి అమ్మా. ఇప్పుడు 3 years అంటున్నారు కదా, ప్రతి 6 నెలలకు ఒకసారి వైటమిన్ ఏ సిరప్ 5 years వచ్చే వరకు వేయించాలి. అంటే మీ బాబుకి 4 doses వేయించండి. ఓకే సార్. 5 years బాబు కూడా 3 doses అయిపోయినాయి సార్. ఇంకా ఎన్ని డోసులు? 5 years దాటిన వాళ్ళకి అవసరం పడదమ్మా. అంటే 4 years 2 months. 4 years ఉన్న వాళ్ళకు 2 doses ఇప్పించవచ్చు. ఓకే సార్. మంచి పౌష్టికాహారంలో మంచి వైటమిన్ ఏ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సరే, ఈ వైటమిన్ ఏ దీని గురించి మాట్లాడుకుంటే అది 5 years వరకు ఇప్పించాలంటారు. ఇన్ కేస్ ఎవరైనా అంటే నెలల పిల్లలుగా ఉన్నప్పుడు ఆర్ 1 or 2 years గా ఉన్నప్పుడు చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వ్యాక్సిన్స్ మీద, టీకాల మీద. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కాస్త నెగ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో అంటే వయసు వెళ్లే కొద్దు మళ్ళీ అంటే ఈ టీకాలు చాలా వాడు రెడీగా కాన్సన్ట్రేషన్ అంతా చిన్న పిల్లవాడి మీద ఉంటుంది. ఎస్, అలా కూడా జరుగుతుంది. ఏంటంటే చిన్న పిల్లలకి టీకాలు వేస్తారు అనే చిన్న థాట్ కూడా ఎక్కడ అపోహ ఉంటుంది. సో ఈ టీకాలు అనేవి పిల్లలకి ఏ ఏజ్ వరకు వేస్తారు? టీకాలు అనేది పిల్లలకు వచ్చే వరకు అయితే 10 years 16 years వరకు కూడా టీకాలు ఉంటాయి. 10 and 16 years వరకు టీటీ ఇంజెక్షన్ కూడా ఇస్తాము. సో 10 years కి ఇంకొక టీటీ ఇంజెక్షన్ ఉంటుంది. అది కాక 9 years కి మళ్ళీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని మన వాట్స్ కి ఒక గర్ల్స్ కి గానీ బాయ్స్ కి గానీ ఒక వ్యాక్సిన్ ఉంటుంది. అది కూడా అవన్నీ స్పెషల్ వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ అనేవి 16 years వరకు ఇప్పించవచ్చు. కానీ ఎసెన్షియల్ వ్యాక్సిన్స్ అంటే ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకొని వాళ్ళ రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన వ్యాక్సిన్స్ ఎసెన్షియల్ వ్యాక్సిన్స్. సో ఈ ఎసెన్షియల్ వ్యాక్సిన్స్ లో వైటమిన్ ఏ ఒక ముఖ్యమైన వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ సిరప్, అది వైటమిన్ ఏ అంటే నథింగ్ బట్ ఒక సిరప్. అది ఎందుకు వేయించాలి అని అంటే పిల్లలకు వైటమిన్ ఏ డెఫిషియన్సీ రాకుండా. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది, కంటికి సంబంధించిన వ్యాధులు అనేటివి వస్తాయి. సో రేచికటిలాగా రావడము, కన్ను మీద చిన్న పొర ఎండిపోవడము, అది చిన్నగా అల్సర్ లాగా ఫామ్ కావడం, తర్వాత కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉన్నది. సో అందుకే వైటమిన్ ఏ సిరప్ అనేది 6 నెలలకు ఒకసారి వేయించుకుంటూ ఉండాలి. ఫస్ట్ డోస్ ఆఫ్ వైటమిన్ ఏ సిరప్ మనం ఎంఆర్ వ్యాక్సిన్ తో పాటు ఇస్తాం. ఎంఆర్ వ్యాక్సిన్ అంటే అంటే మీజిల్స్ అంటే తట్టువ్యాధి రుబెల్లా. ఎంఆర్ వ్యాక్సిన్ 9 months కి ఇచ్చినప్పుడు వైటమిన్ ఏ సిరప్ కూడా ఇస్తాము. ఎందుకు 9 months కే మనము ఈ తట్టు సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తాము? దీని గురించి మాట్లాడదాం కాల్ తీసుకుని. రైట్. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ప్రసాద్ అండి, వరంగల్. అడగండి మీ సమస్య. ఒకటండి, పాపకి కొంచెం గట్టిగా. ప్రసాద్ గారు నమస్తే, చెప్పండి. కంప్లీట్ అయిందండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. పాపకి 1 year కంప్లీట్ అయిందండి. సంతోషం, చెప్పండి. టీకాలన్నీ కంటిన్యూ చేపిస్తున్నాండి. ఓకే, వెరీ గుడ్. ఓకే సార్. కానీ పాప వచ్చేసి వెయిట్ వచ్చేసి 8.5 వెయిట్ ఉందండి. వెయిట్ 8.5 kgs ఉందా అండి? అవునండి. ఓకే ఓకే. మీ సమస్య చెప్పండి. అంటే బరువు పెరగట్లేదనా మీ సమస్య? అవును సార్. అదొకటి మల్టీవిటమిన్ లో D3 ఎప్పటి వరకు కంటిన్యూ చేయొచ్చు? వెరీ గుడ్. ఒకటండి, పాప బాబా అండి? అవునండి. పాపనా? పాప అండి. పాప నెలలు నిండినాక పుట్టిందా అండి? పుట్టినప్పుడు బరువు ఎంత? పుట్టినప్పుడు 3.2 అండి.
వెరీ గుడ్. పుట్టినప్పుడు 3 కిలోలు దాటున్నారు. నాకు తెలిసినంత వరకు మీరు వెయిట్ గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బరువు మటుకు మంచిగానే పెరిగింది. 8.5 kgs 1 year అని అంటే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. మరి అంత ఏమి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరేందనంటే మల్టీవిటమిన్ సిరప్స్ కానీ వైటమిన్ డి సిరప్స్ కానీ వాటికంటే కూడా అతి ముఖ్యమైనది పౌష్టికాహారం. ఆహారం అనేది అన్ని రకాల ఆహారము మంచిగా పెట్టాలి. మీరు ఇంట్లో తినేది మెత్తగా పిసికి మంచిగా ఫుడ్ పెట్టవలసి ఉంటుంది. వైటమిన్ డి సిరప్ 1 year వరకు ఇవ్వచ్చు. 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ 10 drops ఉంటుంది. ఆ మల్టీవిటమిన్ సిరప్స్ ఇవ్వచ్చు, కానీ మల్టీవిటమిన్ సిరప్స్ కు ఫుడ్ కి సబ్స్టిట్యూట్ కాదు. అంటే నేను చెప్పడం ఏంటంటే మంచి ఫుడ్ పెట్టండి, మంచి ఆహారం పెట్టండి. వాటితో పాటు ఇవి కొంచెం మీకు దోహదపడతాయి బరువు పెరగడానికి. ఇంకోటి, బరువు ఒక్కటే కూడా మీరు పరిగణలోకి తీసుకోవద్దు. హైట్ ఎలా ఉంది, తర్వాత ఇప్పుడు 1 year అంటే నడుస్తుందా అండి? అవునండి, నడుస్తున్నాను. వెరీ గుడ్. అంటే డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా ఉంది. సో మీరేమి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. సరేనా? రైట్. మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో పెరిగినంత బరువు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో అంత ఫాస్ట్ గా పెరగరు పిల్లలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద మనం ప్రతిదీ రుద్దగుడు కూడా. సో చాలా జాగ్రత్తగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించండి. ఓకే, అయిపోయిందా? ఓకే, రైట్, ఫైన్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫైన్ ఫైన్. థ్యాంక్స్ ఫర్ నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాను అమ్మా. మీ సందేహం అడగండి. మా బాబుకి 8 years అండి. అమ్మా చెప్పమ్మా. అది 5 years టీకా మిస్ అయింది. మరొకసారి చెప్పండి. 8 years. మా బాబుకి 8 years అండి. 5 years చివరి కదండి, అది మిస్ అయింది. ఇప్పుడు 5 years లో ఇవ్వాల్సింది మిస్ అయింది. ఏంటండి అది? రైట్. ఏ వ్యాక్సిన్ మిస్ చేశారు? డిపిటి బూస్టర్ మిస్ చేసి ఉంటారు. డిపిటి బూస్టర్ మిస్ అయితే ఇప్పుడు ఎంత అండి ఏజ్? 8 years. 8 years. సో ఇప్పుడు 8 years అయితే మీరు వేయించొచ్చండి. మీరు డిపిటి వేయించాలి. డిటి అని వ్యాక్సిన్ ఉంటుంది, అదైనా వేయించవచ్చు. మీ డాక్టర్ గారిని సంప్రదించండి. 10 years కి టీటీ వ్యాక్సిన్ కూడా ఉంటుంది, అది మర్చిపోకండి. రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇప్పుడు వైటమిన్ ఏ. మనం వైటమిన్ ఏ. సో వైటమిన్ ఏ సిరప్ అనేది 6 months కి ఒకసారి ఇస్తూ ఉండాలి. ఆర్ ఎవరైనా 2 years వరకు ఫస్ట్ 9 doses లో ఉంటుంది. సో ఫస్ట్ మనము వైటమిన్ ఏ సిరప్ ఎంఆర్ వ్యాక్సిన్ తో పాటు 9 months కి ఇస్తాము. తర్వాత 16 to 24 months 16 నుంచి 24 నెలల మధ్యలో బూస్టర్ డోస్ తో పాటు ఒక వైటమిన్ ఏ సిరప్ ఇస్తారు. దాని తర్వాత 24 నెలల నుంచి 60 నెలల వరకు, అంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ వైటమిన్ ఏ సిరప్ వేయాల్సి ఉంటుంది. సో టోటల్ గా 9 doses వేయించాలి. సో ఈ 9 డోస్ ఫర్ ఎగ్జాంపుల్ నెగ్లెక్ట్ వల్ల దేని వల్ల మిస్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 2 years 3 years ఇలా సమ్ ఇంజెక్షన్స్ వ్యాక్సిన్స్ ఇస్తుంటారు. ఈ సిరప్ మీద కానీ వైటమిన్ ఏ సిరప్ మీద కానీ అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకుంటే మిస్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 3 doses వరకే ఇచ్చారు, మాక్సిమం వేయించలేదు. ఇప్పుడు ఏవైనా 5 years దాటిపోయి 6 7 8 ఇలా దాటిపోతే అప్పుడు ఏం చేయాలంటారు? వైటమిన్ ఏకి సంబంధించినంత వరకు 5 years లోపే. 5 years తర్వాత మంచి పౌష్టికాహారంలో వైటమిన్ ఏ ఉంటుంది, సరిపోతుంది. 5 years లోపు ఉంటేనే. దానివల్ల ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందంటారా? చాలా రేర్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఇప్పుడు కొంచెం రేర్. మనం ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వల్ల 6 months కి డోసెస్ వేస్తుంటారు కాబట్టి రేర్ గా ఉంది. ఎస్ సార్. ఇప్పుడు వ్యాక్సినేషన్ కార్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ అని చెప్పారు. సో ఇందాక డిస్కస్ చేస్తాం. కాల్ తీసుకొని మాట్లాడదాం. హలో 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 అమ్మా, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నా పేరు స్వర్ణలత సార్. స్వర్ణలత గారు చెప్పండి మా బాబుకి 18 months సార్. అమ్మా చెప్పండి అమ్మా. అసలు వెయిట్ పెరగట్లేదు సార్, అన్నం సరిగా తినట్లేదు. 1-2 బుక్కలు తింటాడు, మొత్తం ఊన్ చేస్తాడు సార్. అలానే ఉగ్గు కూడా పెడుతున్నా సార్. అంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది పెడుతున్నా, ప్లస్ అంగన్వాడీలో బాలామృతం ఇచ్చారు కదా సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎంత వెయిట్ ఉందమ్మా? ఇప్పుడు సార్ 9.5 ఉన్నాడు సార్ కేజీస్. 9.5 kgs ఉన్నాడు. ఓకే. సో మీ పుట్టినప్పుడు బరువు ఎంత ఉందమ్మా? 3 kgs ఉన్నాయి. వెరీ గుడ్. ఆల్మోస్ట్ 3 times అయిందమ్మా. మీరంతా కంగారు పడకండి. వాళ్లకు అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది.
సో ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకు సంతోషమైన విషయం ఏంటంటే మీరు అంగన్వాడీలో బాలామృతంకి ప్రయత్నం చేస్తున్నారు, తర్వాత మీ పిల్లవాడికి కష్టపడి ఉగ్గు తయారు చేసి పెడుతున్నారు. వాళ్ళకి అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ప్రయత్నంని కంటిన్యూ చేయండి. బరువు మటుకు చూసుకుంటూ ఉండండి. బరువు పెరుగుతూ ఉండాలి. అంటే ఎంతనో పెరగరు, తర్వాత సెకండ్ ఇయర్ లో వాళ్ళు 1 నుంచి 2 కేజీలు పెరుగుతారు. కానీ మీరు కంటిన్యూస్ గా బరువు పెరుగుతున్నాడా లేదా చూసుకుంటూ ఉండండి. తర్వాత తినిపించే ప్రయత్నం చేయండి. మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ని కూడా కన్సల్ట్ చేయండి. ఓకే సార్. అయితే 6 months వరకే నా బేబీకి నా పాలు ఇచ్చాను సార్. చాలా మంచిది. రాలేదు సార్, 6 months. అందుకని ఆ ఉగ్గు బాగా పెట్టడం ట్రై చేసిన సార్. ఉగ్గు అయితే కొంచెం బాగానే తింటాడు సార్, రైస్ అయితే అస్సలు తినడు. అదే కొంచెం బాధగా ఉంది సార్. అమ్మ బాధపడాల్సింది ఏమీ లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బాధపడాల్సింది ఏమీ లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్. హలో 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 హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, రామకృష్ణ. అడగండి మీ సందేహం. చెప్పండి. మా బాబుకు 16 సంవత్సరాలు ఉంది మేడం. టీకా ఇచ్చి 16 years అయిందమ్మా? 16 years అయింది సార్. రైట్. అయితే ఒకటి ఇప్పుడు అమ్మాయి 15 సంవత్సరాలు సార్. అమ్మా ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత కూడా ఏమన్నా ఉంటాయా సార్ టీకాలు ఇప్పించేందుకు? 15 years వరకు మీరు ఆల్రెడీ బాబుకైతే 16 years కి టీటీ ఒకటి ఇప్పించాలి. మీరు ఆల్రెడీ ఇప్పించి ఉంటే ఇది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. 15 years గర్ల్ కి అయితే మనం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని హెచ్పివి వ్యాక్సిన్ ఉంటుంది, అది కంపల్సరీ ఇప్పించుకోవాలి. అది 9 years నుంచి ఆడపిల్లలకి ఇస్తారు, అదొకటి ఇప్పించుకోవాల్సి ఉంటుంది. హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ని సంప్రదించండి, లేకుంటే మన ఎవరైనా చిన్నపిల్లల డాక్టర్ని సంప్రదించినా వాళ్ళైనా మీకు గైడ్ చేస్తారు. హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. దాని గురించి కనుక్కొని ఇప్పించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఒకసారి అంటే 15 years ఏజ్ లో ఆర్ 10 to 15 అంటారా? 15 హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇది గవర్నమెంట్ ఇప్పిస్తుంది అంటారా? ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ మన చార్ట్ లో కవర్ కాదు. సో ఇది ఏంటిది అని అంటే మన భారతీయ పిల్లల వైద్య నిపుణుల ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కావచ్చు, లేదా మన ఆబ్స్టెటిషియన్ డాక్టర్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పిస్తారంటారా? వైరస్ ఇంకా ఇంక్లూడ్ వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ గా కార్యాచరణలో ఉందో మనకు తెలియదు, కానీ ఇస్తున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ ఉంది, అవైలబుల్ ఉంది. చిన్నపిల్లలకు 9 years కి మనము రికమెండ్ చేయట్లేదు. గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు సంబంధించిన సమస్యలకు ఆ డాక్టర్స్ వాళ్ళ ఓపీలో మా దగ్గర హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అంటే ఇది ఏంటిది అని అంటే 9 years కి చిన్నపిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ మనం చిన్నపిల్లలకు 9 years కి మనం ఇప్పుడు ఇవ్వట్లేదు. కానీ ఆబ్స్టెటిషియన్ గైనకాలజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇస్తున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ అవైలబుల్. సో ఒక 15 years గర్ల్ ని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఇస్తారు. రైట్, హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తారు. సో ఇప్పుడు హెపటైటిస్ వైరస్ గురించి చెప్పండి సార్. అండ్ దీనికన్నా ముందు అంటే మనకు ఆ లిస్ట్ ఎందుకు మనం జాగ్రత్త పెట్టుకోవాలి అనేది, అంటే పాడేస్తూ ఉంటాం, ఇది చాలా అవసరం అని కూడా మీరు చెప్పారు. మనము డిస్కస్ చేసినట్టు సేమ్ ఏంటంటే లిస్ట్ అనేది జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి ఎంతమంది కాల్ చేసి సందేహాలు అడుగుతున్నారు, మేము అది మిస్ అయ్యాము, ఇది మిస్ అయ్యాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర నాకు తెలిసి పట్టిక సరిగ్గా భద్రపరచకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. పట్టిక అనేది భద్రపరచుకోవాలి ఎప్పటికైనా కూడా. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, రేపొద్దున పిల్లలు స్కూల్కి ఎంటర్ కావాలన్నా, లేకుంటే కాలేజ్కి ఎంటర్ కావాలన్నా, లేకుంటే ఏదైనా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా అప్పుడు ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ రికార్డ్ ఇప్పటికీ కూడా అడుగుతారు, వ్యాక్సినేషన్ రికార్డ్. సో భద్రపరచుకుంటే అది రికార్డ్స్ లో ఉంటుంది. మిస్ అయిన డోసెస్ కూడా కవర్ అవుతాయి, ఏమేమి వ్యాక్సిన్స్ ఇచ్చామనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున వీరు ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు వ్యాధి రాకుండా ఉండడం కాదు, వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని శరీరము సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని సమకూర్చుకుంటుంది. సో రేపు పొద్దున వాళ్ళకు వేరే వ్యాధి వచ్చినప్పుడు అరే వ్యాక్సిన్ ఇచ్చాము, సో ఇది కాకపోవచ్చు, వ్యాధి కాకపోవచ్చు అనేది డాక్టర్ కి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వ్యాక్సిన్స్ ఇవ్వనందుకు వచ్చిందా అనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. రిపోర్ట్ దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. వైద్యపరంగా ఇప్పుడు బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఏదైనా వేరే సమస్యతో వస్తే అంటే వ్యాక్సిన్ తీసుకున్నారు కదా బీసీజీ అంటే టీబీ కాకపోవచ్చు అనేది మాకు కూడా ఒక అవగాహన వస్తుంది.
యూస్ఫుల్ ఫర్ బోత్, పేషెంట్కి ఎంత యూస్ఫుల్ అలాగే మాకు కూడా అంత యూస్ఫుల్గా ఉంది. ఓకే సార్, చాలా చాలా ధన్యవాదాలు. వ్యాక్సిన్స్ దాని యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆరోగ్య దర్శిని కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.